హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం మహారాష్ట్రలోని ఇగత్పూర్లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడే రూము చెక్అవుట్ చేసాము. ఇక్కడ నుంచి మేము కల్సుబాయి ట్రెక్కి వెళ్తున్నాము. సో కల్సుబాయి ట్రెక్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం బారీ విలేజ్కి వెళ్ళాలి. మేము లోకల్స్లో అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ మీరు గోటికి వెళ్ళండి, అక్కడి నుంచి బారీకి వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. ఇంకా మేమేమనుకున్నామంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఇది ఇగత్పురి బస్ స్టాప్. ఇగత్పురి బస్ స్టాప్ నుంచి మనం ప్రజెంట్ గోటి వెళ్ళాలి. గోటి వస్తున్నా, వంశీగాడు ఎక్కేసాడు. గోటి వెళ్ళాలి. గోటి నుంచి కల్సుబాయి ట్రెక్. చలో బస్సెస్ చూడండి, అన్ని మహారాష్ట్రలో బస్సెస్ మొత్తం డిఫరెంట్గా ఉంటాయి. వంశీ హాయ్ బోలో. హాయ్. మహారాష్ట్ర అంటేనే ఎత్తైన కొండలు, ఫోర్ట్లు. అసలు ఆ లొకేషన్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ టైంలో అక్కడ పీక్లో ఉంటే ఎలా ఉంటుంది? క్లౌడ్స్ పైన ఉన్నట్లు ఉండదు. బస్సులో ఉన్నాం, గోటి విలేజ్కి అయితే పోతున్నాం ప్రజెంట్. ఈ కండక్టర్ ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాం, కానీ ఆయన అసలు రావట్లేదు. ఈ లోపల విలేజ్ కూడా వస్తుందేమో. జల్దీ ఆవో అన్న. కండక్టర్ నోట్లో కూడా పాన్ మసాలా ఉంటుందేమోరా. ఏంటిది అది? రోటా వర్జన్ ఏం? ఎక్కడికి ఇచ్చిండు? మేమేదో చెప్పినాం, ఆయనకేమో అర్థమైంది. టికెట్ మాత్రం ఎక్కడికో కొట్టాడు. అది కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ వేరే విలేజ్ ఏం చేసినాం, దానికి ఎంత 60 రూపీస్ అన్నాడు. కాదు ఇక్కడికే వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలని చెప్పినాడు కదా. సో మళ్ళీ చూసి అది క్యాన్సిల్ చేసి 20 రూపీస్ టికెట్ కొట్టాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు? అదే రోతా. ये नाम क्या है भैया? गांव का नाम क्या है? टिकट महाराष्ट्र लैंग्वेज प्रॉब्लम. ఆయన కూడా రాదంట. సరిపోయింది. ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం. అది కాదు, ఎక్కడ దిగాలో కనుక్కో ఫస్ట్. ఘోటి విలేజ్లో అయితే దిగినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు బారీ వెళ్ళాలి. బారీ విలేజ్ అక్కడ సునోరి అని ఉంది కదా, ఆ వేకి వెళ్ళే బస్ ఎక్కాలి. బారీ విలేజ్లో దిగుతాం. అక్కడ నుంచి కల్సుబాయి ట్రెక్. ఇట్లా ఉన్నాయి మహారాష్ట్ర బస్ స్టాప్లో. ఎక్కడ చూసినా హిందీ హిందీ హిందీ. మాట చెప్పేటప్పుడు ఒక ఊరి పేరు చెప్తారా, మనకి ప్రొనౌన్సియేషన్ రాకపోతే అది ఆటోమేటిక్ వేరే ఊరు అయిపోద్ది కదా. అట్లా ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉన్నారు. ఎట్లయితే మంచిగా అండర్స్టాండ్ చేసుకొని మనకి టికెట్ ఇచ్చిండు. ఇక్కడ టిఫిన్ చేయడానికని తిరుగుతూ ఉన్నాంలే, కానీ ఎక్కడ ప్రాపర్ హోటల్స్ ఏం కనిపించలేదు. ఎక్కడ చూసినా ఏంటేంటో డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఏంటేంటో ఓపెన్ అయ్యి, కానీ మంచి హోటల్ అనేది అయితే కనిపించలే మాకు. అది గది 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 గది. ఓ భయ్యా, అటొద్దులే, వద్దు అటొద్దు. అమ్మో, నాటుకోడి మార్కెట్ రా. నాటుకోడి మార్కెటా? కావాలా? తీసుకుంటావా? మనం బ్యాక్ పోతే బెటర్ ఏమో. కొంచెం చూసి తర్వాత బాబా సీట్లు మామూలు టెంపుల్.
ఇంకొకటి మహారాష్ట్ర స్వీట్లకి ఫేమస్ స్వీట్స్ రెడ్డి గుర్తున్నాయా? తెలుసు, చిన్నప్పుడు ఉండే. చిన్నప్పుడు వచ్చాయి. డిఫరెంట్ కైండ్ స్వీట్స్ మనం చూస్తుంటాం. వెళ్ళేటప్పుడు తీసుకొని పోదాంలే. మహారాష్ట్రలో స్వీట్స్ హైలైట్ ఉన్నాయి. ఇవన్నీ మనం చిన్నప్పుడు వచ్చాయి, అంటే ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకో. తీసుకా పావు, एक पाव ले आओ, एक पाव देओ. చూడు టేస్ట్ చేయటానికి అడుగు. తీసుకొని తింటేనా? తాగున్నాం కాదు కానీ ఇది టేస్ట్ చేయించాడు. ఏ అలాగే ఇదేంటంట? నాకే కొంచెం అర్థం. అది నాకు నేను నేర్చుకున్నా 4 ముక్కలు. నువ్వు క్వశ్చన్లు అడిగి నక్కు फ्रेश है खाली वो थोड़ा सूखेला है, ये थोड़ा गीला। ये वाला टेस्ट है పెద్ద తీసుకున్నాం టేస్ట్కి. ఇది బెటర్, బాగానే ఉంది. అరే పిండి లేకున్నాయి. రాజేంద్ర ప్రసాద్ది ఓ మూవీ ఉంటుందిరా, అన్ని టేస్ట్ టిఫిన్ చేయలేదని అన్ని టేస్ట్ చేస్తాడు. గుర్తుందా నీకు? టేస్ట్ చేయడం కాదు, మొత్తం 10 కేజీలు ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ చేసి ఏంటంటే మొత్తాన్ని మిక్స్ చేపించి 1/4 కేజీ తీసుకుంటాడు. ఎట్లనే ఇంకోటి ఉంటుందిలే, అన్ని టేస్ట్ చేసి టిఫిన్ చేయలేదని చెప్పి టిఫిన్ చేపిస్తా క్వాలిటీ ఫుడ్ అని చెప్పి వెళ్ళి టిఫిన్ చేయించింది. అన్ని టేస్ట్ చేసి వస్తావు. సేమ్ అదే సీన్ గుర్తొచ్చింది. అన్ని రకాలు టేస్ట్ చేసి ఒక లడ్డు తీసుకొని వచ్చినాము. అంటే యాక్చువల్గా మేము టిఫిన్ చేయడానికి వెళ్ళామన్నమాట. హోటల్ వెతికి హోటల్ దొరక్క దాంట్లో స్వీట్లు కనపడితే అది తీసుకోవాలి. లడ్డు అన్ని టేస్ట్ చేసి లడ్డు తెచ్చినాం. ఇక్కడ ఒక్క హోటల్ లేదు సరైందంటే మనకి కావాల్సింది. బేకరీస్ అయితే ఇడ్లీ దొరకలేదు, దోశ దొరకలేదు, బోండా దొరకలేదు, అసలు హోటల్ దొరకలేదు ఫస్ట్. ఇవన్నీ దొరకడానికి బేకరీలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చూసినా బేకరీ, స్వీట్ షాపు, బేకరీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ లడ్డు మాత్రం హైలైట్, టేస్ట్ అదిరిపోయింది. వేరే టేస్ట్ చేసినా కానీ నాకు అది నచ్చలేదు, కానీ లడ్డు సూపర్ ఉంది. అలా కొండ చూడండి ఎంత బాగుందో. ఈ బస్సులో వచ్చినంతసేపు ఆ కొండ కనిపిస్తూనే ఉంది. బారీ విలేజ్కి అయితే వెళ్తున్నాం మేము ప్రజెంట్. ఇట్లా ఉంది బస్సు. ఇట్స్ సో ఎక్సైటింగ్. చూశారు కదా, ఇప్పుడు మేము బారీ విలేజ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ రూట్లో మొత్తం అన్ని కొండలే ఉంటాయి అనమాట. చూడటానికి వ్యూ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఆపోజిట్లో కూర్చొని వీడియో తీద్దామని ట్రై చేసా, కానీ కొండ చాలా హైట్గా ఉండటం వల్ల ఫుల్ వ్యూ రావట్లేదు. అందుకనే దీనికి ఆపోజిట్గా కూర్చొని చేస్తున్నాను. ఇప్పుడు మనం బారీ విలేజ్కి వెళ్ళే బస్సులో ఉన్నాం అనమాట. సరే లెఫ్ట్కి చూసినా రైట్కి చూసినా ఎటు చూసినా మనకి కొండలు, మంచి లొకేషన్స్ తప్ప ఏమీ కనిపిస్తలేదు. సో ఇంకా మనం కొంచెం క్లారిటీగా చూడలేకపోతున్నాం అని డిసప్పాయింట్ అవుతున్నాం. అయితే ఈ లోపల నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. సరే ఫ్రంట్కి వెళ్ళి ట్రై చేసి చూద్దాము, ఇంకా బాగా కనిపిస్తాయో అని చెప్పేసి. ఇంకా ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి సరే ఇక్కడ కూర్చొని చూడొచ్చా అంటే ఇంకా అంకుల్ కూడా ఏమన్నారంటే పర్లేదమ్మా కూర్చో అని చెప్పేశారు. సో తర్వాత ఏమైందో మీరే చూస్తున్నారు కదా. ఎటు చూసినా కొండలు,
పచ్చటి చెట్లు, పైన చూస్తే నీలాకాశం. ఎట్లా అంటే ఆకాశం మా చేతులకు అందినంత సంతోషంగా ఉందన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేము ఎప్పుడూ చూడలేదు. ఎస్పెషల్లీ మేము బారీ విలేజ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం కదా, సో అక్కడ చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము విన్నాము. కానీ వెళ్తుంటే కూడా మాకు ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుందని మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజు ఎంతో బిజీగా ఫుల్ టెన్షన్స్తో గడిపే మాకు ఈ జర్నీ అనేది చాలా స్పెషల్ అనమాట. లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. సో మాతో పాటు మీరు కూడా చూస్తున్నారు కదా, మేము మీకు చూపించగలుగుతున్నాం. ఇది చాలా అదృష్టం అనమాట. సో భూమి మీద పుట్టిన ప్రతి జీవి పోరాటం చేయాల్సిందే పుట్టినప్పటి దగ్గర నుంచి. ఎలా అంటే బ్రతకటం కోసం కావచ్చు, చదవటం కోసం కావచ్చు, ఒక ఉద్యోగం సంపాదించడం కోసం కావచ్చు, ఒక పేరు కోసం కావచ్చు, మనం ఏదైతే పని సాధించాలనుకుంటున్నామో దానికోసం ఖచ్చితంగా మన తరపు నుంచి ఎంతో కొంత పోరాటం అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ పోరాటం అనేది మనం ఇష్టమైన పనుల కోసం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా కొంచెం చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి అని కూడా అనిపిస్తుంటుంది. సో మనం ఏది సంపాదించాలన్నా దానికి ఎంతో కొంత మూల్యం అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది. కానీ మనం పుట్టినప్పటి దగ్గర నుంచి ఈ భూమి మీద నివసిస్తూ ఆక్సిజన్ పీల్చుకుంటూ ఆరోగ్యవంతంగా బతకగలుగుతున్నామంటే ఈ ప్రకృతి మనకి ఎంతో కొంత సహకరిస్తుంది కాబట్టి, సో ఇలాంటి ప్రకృతి మధ్యలోకి రాగలగటం అనేది చాలా అదృష్టం అన్నమాట. సో మీరు కూడా వీలున్నప్పుడు ఇలాంటి ప్రదేశాలు ఖచ్చితంగా తిరగాలని నేను కోరుకుంటున్నాను. అందరూ చెప్పే డైలాగే, మీరు చాలాసార్లు విన్న డైలాగ్ అనొచ్చు, లేకపోతే కవిత్వం అనొచ్చు, ఒక మంచి మాట అనొచ్చు. అదేంటంటే మనం పుట్టినప్పుడు ఏది తీసుకురాము, పోయేటప్పుడు ఏది తీసుకుపోము అంటుంటారు కదా. నేనేమంటానంటే మనం వెళ్ళేటప్పుడు మనతో మిగిలిపోయేది కొన్ని తీపి జ్ఞాపకాలు మాత్రమే. మనకి ఇష్టమైన స్నేహితులతో గడిపే కొంత సమయం కానీ, మనకి ఇష్టమైన ప్రదేశాలు తిరిగినప్పుడు అవి మనకిచ్చే అనుభూతులు కానీ, ఇలాంటివి మనం ఖచ్చితంగా మనతో పాటు తీసుకెళ్ళగలం అనుకుంటున్నాను నేను. సో మా ఛానల్ ద్వారా మేము చేసే ప్రయత్నం ఏంటంటే ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు మేము మీకు ఖచ్చితంగా చూపిస్తాము. సో మమ్మల్ని ఖచ్చితంగా చాలా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అక్కడ చూడండి అసలు క్లౌడ్స్ ఆ మౌంటైన్ మీద